డియర్ స్టూడెంట్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్లో భాగంగా ఈరోజు చక్కని తెలుగు రాత ఏ విధంగా రాయొచ్చో నేర్చుకుందాం. మీరు రోజు 25 నిమిషాల సాధన ద్వారా 21 రోజులు చక్కగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు 9 గంటల సమయంలో మీరు చక్కని తెలుగు రాత మీ సొంతం అవుతుంది. మనం భాష గురించి నేర్చుకున్నట్టయితే తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. సో మీరు వినే ఉండొచ్చు ఈ యొక్క సూక్తి, దేశ భాషలందు తెలుగు లెస్స. డియర్ స్టూడెంట్స్, ఎవరన్నారో తెలుసా మీకు? ఇది శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అతడు స్వతహాగా కన్నడ భాష వారి సొంత భాష, మాతృభాష అయినప్పటికీ తెలుగు మీద మమకారంతో తెలుగు నేర్చుకొని తెలుగులో అముక్తమాల్యదనే గ్రంథాన్ని రచించారు. మరి తెలుగుకు అంత ప్రాముఖ్యత ఉంది. తెలుగు ద్రవిడ భాష నుంచి ఉద్భవించింది. నిజంగా చూసినట్టయితే మన భాష చిత్రలిపి, వియుక్త చిహ్నాలు, చిత్ర సంకేతాల ద్వారా అభివృద్ధి చెంది నేడు వర్ణమాలగా వర్ధిల్లుతుంది భాష. మరి భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి క్రీస్తు శకం 1400 సంవత్సరం లోపల జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మరి అక్షరాలు చక్కగా రాయడం, పొందిగ్గా రాయడం, సమానంగా రాయడం అనేది బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఎందుకంటే అచ్చు లోపల అక్షరాన్ని సమానంగా ఒకే రీతిలో సారూప్యత కలిగి ఉంటాయి. అందువల్ల అక్షరాలు పొందిగ్గా రాయడం అనేది అభివృద్ధిలోకి వచ్చింది. తదుపరి 1700 సంవత్సరం లోపల మరి లేఖకులు కానీ, మరి ఏదైనా సమాచారం రాసేందుకు కానీ, మరి రాజులు కానీ, ప్రముఖ వర్తకులు కానీ చేతిరాతకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. తదుపరి 1800, 1900 సంవత్సరం లోపల పెన్ కానీ, పెన్సిల్ కానీ, బ్రష్లు కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లోకి వచ్చిన తర్వాత మరి చేతిరాత ప్రాముఖ్యత అనేది చాలా పెరిగిందన్నమాట. ఈరోజు మనం చూసినట్టయితే పరీక్షల లోపల మన యొక్క ప్రతిభా పాఠవాలను రాత ద్వారానే మనం వ్యక్తీకరిస్తున్నాం, దాని ద్వారానే మనం మార్కులు పొందుతున్నాం. కాబట్టి అటువంటి చేతి రాతను అందంగా నేర్చుకోవడం, అందంగా రాయడం, తద్వారా చక్కటి మార్కులు పొందడం అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు మనం చక్కటి తెలుగు రాత కోసం మరి 9 గంటల సాధన చేసి తెలుగు రాతను, అందమైన తెలుగు రాతను మన సొంతం చేసుకుందాం. ఆర్ యు రెడీ? ఓకే చిల్డ్రన్, మరి తెలుగు గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. తెలుగుకు మరి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో పూట గుండ్రంగా రాయబడే లిపి ఏదైనా ఉందంటే, అంటే అన్ని అక్షరాలు కూడా గుండ్రంగా కలిగినటువంటి ఏదైనా ఒక లిపి ఉందంటే అది తెలుగు రాత. మరి అందుకే ఇటలీ వర్తకుడు నికోలస్ డి కాంట్ ఏమన్నాడు? మన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు మన దేశానికి వర్తకం కోసం వచ్చిన తర్వాత మన భాష చూసి, దానికి ఉచ్చారణ రాత చూసి అబ్బురపడి తెలుగు భాషకు కొటేషన్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఈజ్ తెలుగు అన్నాడు అన్నమాట. సో అంతటి బిరుదును పొందింది మన తెలుగు భాష. ఇప్పుడు తెలుగు భాషను చూసినట్టయితే గుండ్రంగా ఉంటుందని మీకు చెప్పాను నేను. సో ఆ గుండ్రం నుంచే అన్ని అక్షరాలు ఉద్భవించాయి. ఆ గుండ్రంనే మామూలుగా మన భాషలో వృత్తము అంటాం, సున్నాలని పిలుస్తుంటారు. మరి గణితంలోకి వెళ్ళినట్టయితే సున్నాలు అంటుంటారు, కానీ మనం మామూలుగా చూసినట్టయితే దాన్ని వృత్తం అనాలి. చూద్దామా పిల్లలు? డియర్ స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? లుక్ ఎట్ ద బోర్డ్. నేను ఇక్కడ కొన్ని వృత్తాలు రాస్తున్నాను. ఈ వృత్తాలు చూసినట్టయితే ప్రతి అక్షరం కూడా వృత్తం నుంచి ఉద్భవించిందని చెప్పాను నేను. ఉదాహరణకు ఆ అనే అక్షరం తీసుకుందాం. చూస్తాను, ఇక్కడ ఒక చిన్న వృత్తం రాశాను. మళ్ళీ ఆ వృత్తం నుండే వెళ్తూ మరి ఇక్కడ ఒక టర్నింగ్ తీసుకొని మళ్ళీ ఒకటి తీస్తాను. ఈ విధంగా చూద్దాం. ఇంకొక అక్షరం ఈ చూద్దాం. ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఈ విధంగానే వచ్చి మళ్ళీ తిరిగి ఇలా ఉంది. అలాగే ఇంకొక అక్షరం చూద్దాం, కా అనే అక్షరం చూద్దాం. ఇలా చూడండి, తిరిగి ఇందులో ఉంది. అంటే ప్రతి అక్షరం యొక్క మాతృక వృత్తం అన్నమాట. అంటే అక్షరం యొక్క ద బాడీ ఆఫ్ ద లెటర్ యొక్క బాడీ మరి ఈ యొక్క సర్కిల్ నుంచి ఉద్భవిస్తుంది. అలాగే పైకి వచ్చే వాటిని అన్నీ కూడా తలకట్లు అని, కిందికి వచ్చే వాటిని అన్నీ కూడా ఒత్తులు అని అంటుంటారు అనమాట. మరి మధ్యలో ఉండేదాన్ని ద బాడీ ఆఫ్ ద లెటర్ అక్షరం అంటుంటారు అనమాట. ఈ అక్షరం మాత్రం వృత్తం నుంచి ఉద్భవిస్తుంది. అందుకే మనం ఉపాధ్యాయులు కానీ, మన పెద్దలు కానీ సున్నాలు చక్కగా చుట్టొచ్చినట్టయితే, వృత్తాలు సరిగా రాయించినట్లయితే తెలుగు భాష అందంగా ఉంటుందని చెప్తుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చూసారు కదా, అక్షరము వృత్తం నుండి ఉద్భవిస్తుంది. పైకి వచ్చే వాటిని తలకట్లు అని, కిందికి వచ్చే వాటిని ఒత్తులు అని అంటుంటారు అన్నమాట.
ఓకే, ఈ విధంగా మనం అక్షరాలు నేర్చుకుందాం. అక్షరాలు నేర్చుకోవడం చాలా సులభం. మనం చూసినట్లయితే తెలుగు రాతలో అక్షరాలను 3 విధాలుగా విభజించవచ్చు. 1 తలకట్లు ఉన్న అక్షరాలు, 2 తలకట్లు లేని అక్షరాలు, 3 తలకట్లు అంటుకోకుండా ఉన్నటువంటి అక్షరాలు అన్నమాట. ఉదాహరణకు చూద్దాం. కా అనే అక్షరం చూసాం. కా అక్షరం చూసినట్టయితే తలకట్టు ఉన్న అక్షరం, తలకట్టు అంటుకొని ఉన్న అక్షరం. చూద్దాం, పా చూద్దాం. తలకట్టు ఉన్న అక్షరం మరి తలకట్టు అంటుకొని లేకుండా ఉన్న అక్షరం అన్నమాట. అంటే తలకట్టు అక్షరానికి అంటుకొని లేదన్నమాట, గ్యాప్ ఉందన్నమాట. ఇంకో అక్షరం చూద్దాం, ఒత్తు కా చూద్దాం. దీనికి తలకట్టు లేదు. ఈ విధంగా 3 రకాలుగా అక్షరాలు విభజించవచ్చు మనం. తలకట్టు ఉండి అంటుకొని ఉన్న అక్షరాలు, తలకట్టు ఉండి అంటుకోకుండా ఉన్న అక్షరాలు, అసలే తలకట్టు లేకుండా ఉన్నటువంటి అక్షరాలు. ఈ విధంగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం అక్షరాలు నేర్చుకోవడానికంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు, రాతకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. అందులో భాగంగా 1 పెన్ను పట్టుకోవడం. చూడండి స్టూడెంట్స్, మీ అందరి దగ్గర పెన్స్ ఉంటాయి. ఈరోజు చాలా రకరకాల పెన్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటవి. ఈ రోజుల్లో 5 రూపాయలను పెట్టినట్టయితే చాలా అందమైన పెన్ దొరుకుతూ ఉంటుంది. దాన్ని చూడండి. ఈ పెన్ ముఖ్యంగా 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 1 క్యాప్ అండ్ పెన్. సో క్యాప్ని చూసినట్టయితే పక్కకు పెడితే ఈ రిఫిల్ దీంతో పాటు ఉంటుంది. చూడండి, దీని ఇలా పెట్టినట్టయితే ఈ క్యాప్ భాగాన్ని ఎప్పుడు పట్టుకోకూడదు. ఈ ముందున్నటువంటి భాగాన్ని పట్టుకోకుండా ఈ గ్రిప్ ఉన్న భాగంలో పట్టుకోవాలి. సో క్యాప్ పెట్టి రాయాలి. మీరు చాలా పొడవైన పెన్నులు అయితే వాటికి క్యాప్ పెట్టిన అవసరం లేదు. మామూలుగా మార్కెట్లో దొరికే ఈ సైజు పెన్నులు అయితే క్యాప్ పెట్టి రాయాలి. సో ఇక్కడ పట్టుకోవాలి. మీరు ఈ 3 ఫింగర్స్ మధ్య లోపట, అంటే 3 వేళ్ళ మధ్యలో పెన్ ఫిక్స్ అయి ఉండాలి. 1 మధ్య వేలు, 2 చూపుడు వేలు, 1 బ్రొటన వేలు. ఈ 3 ముఖ్యంగా మనం ఈ 2 పెన్నులతో 2 వేళ్ళతో పెన్నును పట్టుకుందాం. మరియు ఈ మధ్య వేలు బేస్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ పట్టుకున్నట్టయితే కరెక్ట్ సైజు లోపట అక్షరాలు వస్తాయి. మీరు కిందికి పట్టుకున్నట్టయితే అక్షరాలు చిన్నగా వస్తాయి, దూరం పట్టుకున్నట్టయితే అక్షరాలు పెద్దగా వస్తాయి. అందుకే మధ్యలో పట్టుకున్నట్టయితే అక్షరాలు చక్కని సైజులో గుండ్రంగా వస్తాయి. ఈ 3 వేళ్ళ మధ్య ఫిక్స్ అయి ఉండాలి. మీరు ఎప్పుడు కానీ ఇలా వేలు ఒత్తి పెట్టి రాయకూడదు అనమాట. ఇట్లా ప్రెస్ చేయకూడదు, మామూలుగా ఉండాలి. పెన్ను చాలా గట్టిగా పట్టుకోకూడదు, మామూలు ప్రెషర్తో పట్టుకోవాలి. మరి అలాగే ఇక్కడ టచ్ అవుతూ ఉండాలి పెన్. ఈ పెన్ ఇక్కడ టచ్ అవుతూ ఉండాలి. ఈ బొటన వేలుకు చూపుడు వేలుకు మధ్య ఈ శంకు ఆకారంలో ఉన్నటువంటి ప్లేస్ లోపల పెన్ టచ్ అవుతూ ఉండాలి. ఈ విధంగా ఉండడం అనేది కరెక్ట్ అన్నమాట. మరి ఇలా పట్టుకోకుండా ఉన్నట్టయితే అది మనం చూసినట్టయితే నిరక్షరాస్యులు రాస్తుంటారు, వారికి పెన్ను సరిగా పట్టుకోవడం రాదు, అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది. అది కూడా దీని యొక్క సపోర్ట్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది రైటింగ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మీరు కూర్చోవడం. మీరు ఎలా కూర్చొని రాస్తున్నారు? మీరు మామూలుగా బెంచ్ పై కానీ కుర్చీలో కానీ కూర్చొని రాస్తున్నప్పుడు మీ యొక్క 2 కాళ్ళు నేల మీద ఆనించి రాయాలి. మరి కాళ్ళు ఊపుతూ రాయడం కానీ, కాళ్ళు వెనక్కు పెట్టుకొని రాయడం కానీ, ఒక కాళ్ళు ముందుకు ఒక కాళ్ళు వెనక్కు ఈ విధంగా పెట్టుకొని రాయడం చేసినట్టయితే రైటింగ్ లోపల మీ యొక్క మూడ్ అనేది అందులో కనబడుతూ ఉంటుంది. అక్షరాలు చిన్న సైజులో కానీ పెద్ద సైజులో కానీ ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, ఇటువంటివన్నీ మీ యొక్క రైటింగ్లో జరుగుతూ ఉంటుంది. మీ రైటింగ్ స్టేబుల్గా అంటే ఒకే విధంగా రావాలి అనుకున్నట్టయితే మీరు 2 పాదాలు నేల మీద ఆనించాలి. మరియు కొద్దిగా బెండ్ అయి ఇలా రాయాలి. పూర్తిగా బెండ్ అయి రాయకూడదు. జస్ట్ ఒక నెక్, మీ యొక్క మెడ వంచి ఇలా రాయాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క రైటింగ్ చక్కగా వస్తుంది. ఇంకొక విషయం, మీరు చూసినట్టయితే మీ దగ్గర బుక్ పెట్టుకొని రాస్తుంటారు, ప్యాడ్ మీద పెట్టుకొని ఇలాగా రాస్తున్నప్పుడు మీ యొక్క పేపర్కు కంటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి? ఈ పేపర్కు కంటికి మధ్యలో జస్ట్ మీ దగ్గర లాంగ్ స్కేల్ ఒకటి ఉంటుంటుంది 30 సెంటీమీటర్స్తో, మినిమం 25 to 30 సెంటీమీటర్స్, ఇంకా 35 అయినా పర్వాలేదు, కానీ యావరేజ్లో 30 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. మీరు మరీ ఇలా దగ్గరికి పెట్టుకొని రాస్తున్నారంటే మీరు తప్పకుండా మరి కంటి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి మీరు అది చాలా గమనించాలి. మీరు ఇలా దగ్గరికి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంటుంది, యాంగిల్ చేంజ్ అవుతుంటుంది, పేపర్ ఇలా వెళ్ళడము ఇలా రాయడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేపర్కు కంటికి మధ్యలో కనీసం 25 నుండి 30 సెంటీమీటర్ల గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు మాత్రం చక్కగా మీరు అక్షరాలను చూడగలుగుతారు, చక్కగా అక్షరాలను రాయగలుగుతారు. తెలుగు భాష లిపికి మాతృక వృత్తం అనుకున్నాం. ఆ వృత్తంతో పాటు చూసినట్టయితే మొత్తం 9 ముఖ్యమైన పార్ట్స్ ఉంటాయి, 9 ముఖ్యమైన భాగాలు ఉంటాయి మరి లిపి లోపల. అందులో ఒకటి వృత్తము, తలకట్టు, కొమ్ము, అడ్డగీత మరియు మన క్లాక్ వైజ్ సర్కిల్, దాలో భాగము, సాలో భాగము, పాలో భాగము మరియు బాలో భాగం. అవన్నీ ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, చూడండి. వృత్తము అనేది ఒక సూర్యుడు అనుకుంటే దానిలో మరి చుట్టూ ఉన్నటువంటి 9 భాగాలను నవగ్రహాలు అనుకోవచ్చు. ఒకటి స్మాల్ సర్కిల్, చిన్న సున్నా అన్నమాట. ఈ చిన్న సున్నా చూసినట్టయితే మీరు వి రాసినప్పుడు కానీ, నీ రాసినప్పుడు కానీ, లా రాసినప్పుడు కానీ, ఆ రాసినప్పుడు కానీ మరియు పా రాసినప్పుడు కానీ ఇలా రాసినప్పుడల్లా వస్తూ ఉంటుంది ఈ స్మాల్ సర్కిల్. ఇది స్మాల్ సర్కిల్. ఇది ఒక భాగము. ఇంకొక భాగము తలకట్టు, ఇది రెండవది. మూడవది చూసినట్టయితే కొమ్ము, మీరు అక్షరాలకు ఇస్తుంటారు కొమ్ము. అది కూడా కొమ్మును కూడా పూర్తి చేస్తే అది కూడా సర్కిల్ అవుతూ ఉంటుంటుంది. నాలుగవది మీరు క్లాక్ వైజ్ సర్కిల్, మీరు గా రాస్తుంటారు అటువంటివి అన్నమాట. ఇంకొకటి చూసినట్టయితే దాలో భాగం, దీని ద్వారా ధ, ధ, థ అలాంటి అక్షరాలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి చూసినట్టయితే సాలో భాగం, సా కానీ ఒత్తులు కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే బా, చూడండి. ఇంకొకటి చూసినట్టయితే పాలో భాగం, స్మాల్ సర్కిల్ కొమ్ము కలిసినట్టయితే పాలో భాగం అవుతుంది. దీనికి చూడండి వృత్తము, తలకట్టు, కొమ్ము మరియు క్లాక్ వైజ్ సర్కిల్, దాలో భాగము, సాలో భాగము, బాలో భాగము మరియు పాలో భాగము మరియు ఒక అడ్డు గీత మైనస్ లాంటిది. మీరు ఆ రాసినప్పుడు కానీ, ఈ రాసినప్పుడు కానీ, ఐతోం రాసినప్పుడు కానీ, ఏతోం రాసినప్పుడు కానీ ఒక గీతలాగా వస్తుంటుంది, అది ఇందులో ఉంటుంది. సో ఇది వృత్తం అనేది మనం ఒక సూర్యునిగా తీసుకున్నట్టయితే మరి చుట్టూ ఉన్నటువంటి ఒక 9 భాగాలను, లిపిలోని 9 భాగాలను, మన తెలుగు భాష లిపిలోని 9 భాగాలను మరి నవగ్రహాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో మరి ఈ 9 పార్ట్స్, ఈ యొక్క 9 భాగాలు మరి తెలుగు భాషకు అత్యంత ముఖ్యమైనవి. సో వీటిని ఉపయోగించి మరి మనం తలకట్లు ఉన్న అక్షరాలు, తలకట్లు లేని అక్షరాలు, తలకట్లు ఉన్న అంటుకొని లేని అక్షరాలను వర్ణమాల లోపల మనం ఇప్పుడు రాసుకుందాం, రాసి మళ్ళీ సాధన చేసుకుందాం. తలకట్లు అంటుకొని ఉన్న అక్షరాల గురించి నేర్చుకుందాం. నేను బోర్డు పైన రాస్తాను, మీరు చక్కగా గమనించండి. డియర్ స్టూడెంట్స్, లుక్ ఎట్ ద బోర్డ్ అండ్ అబ్జర్వ్ ద లెటర్స్. లెటర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. తలకట్లు అంటుకొని ఉన్న అక్షరాలు మీరు చూడొచ్చు. ఈ, ఓకే. క, చూడండి తలకట్టు అంటుకొని ఉంది. మీరు రాసేటప్పుడు కూడా ఈ యొక్క బాడీ ఆఫ్ ద లెటర్ మొదటి లైన్కు రెండవ లైన్కు తాకుతూ ఉండాలి. చ, మీరు చూడవచ్చు ఒత్తు చా కూడా, చ మరియు ఒత్తు చా కూడా రెండు ఒకే విధంగా ఉంటాయి, కింద ఉంటుంది. ఒత్తు ఝ, ఝ రెండు కొమ్ములు మధ్యలో జట్కా ఉంటుంది, ఝ. ఠ, ఒత్తు ట, మరి రా లాగానే ఉంటుంది, మధ్యలో డాట్ ఉంటుంది, ఒత్తు ఠ. డ మరియు ఒత్తు ఢ. సో ఊలాగానే ఊ మరియు డ ఒకే విధమైన అక్షరాలు, మరి డాకు ఒత్తు డాకు కింద జట్కా ఉంటుంది, డ ఢ. తా చూసినట్టయితే
మధ్యలో స్మాల్ సర్కిల్స్తో స్టార్ట్ చేసి మరొక స్మాల్ సర్కిల్ మరియు పైన తలకట్టు ఇలా ఇవ్వాలి. త మరియు దాకు సంబంధించిన అక్షరాలు థ మరియు ధ మరియు ఒత్తు ధ కూడా అలాగే ఉంటుంది, కింద జట్కా ఉంటుంది. సో 2 మరియు 3 ద ధ థ 3 ఒకే విధమైన ఆకారంలో ఉంటాయి. మీరు చూడండి నా బా బా రాసేటప్పుడు కొద్దిగా గీత కిందిగా రాయండి మరియు తలకట్టు పైకి ఇవ్వండి, జట్కా కిందికి ఇవ్వండి. భా. నెక్స్ట్ మా ఒక స్మాల్ సర్కిల్, ఒక కొమ్ము, ఒక తలకట్టు మరి ఒక కొమ్ము. యా రాసేటప్పుడు ఒక బిగ్ సర్కిల్ మరి ఒక కొమ్ము మరి ఒక కొమ్ము, మొదటి కొమ్ముకు తలకట్టునివ్వండి, యా ఉంటుంది. చూసారు కదా, మా యాకు చాలా తేడా. మాకు స్మాల్ సర్కిల్ ఉంటుంది, ఇది పాలాగా ఉండేటువంటి అక్షరం. యా అనేది బిగ్ సర్కిల్ ఉంటుంది, ఇది రాలాగా ఉండే అక్షరము. పెద్ద సున్నాకు కొమ్ము మరి ఒక కొమ్ము, మొదటి కొమ్ముకు తలకట్టు. ఇక్కడ మా చూసినట్టయితే ఒక చిన్న సర్కిల్, దానికి కొమ్ము, కొమ్ముకు తలకట్టు, మరియు ఈ చిన్న సున్నాకు తలకట్టు మధ్య ఇలా గ్యాప్ ఉంటుంది. గమనించండి, మా యా చాలా సమానంగా రాస్తుంటారు. అలా కాకుండా యా పెద్ద సర్కిల్ ఇవ్వాలి యా చూసినట్టయితే. నెక్స్ట్ నా నా చూసారు, ఓకే. రా వా వా మాలాగానే ఉంటుంది, దాన్ని కొమ్ము పెడితే మా అవుతుంది. షే చూసినప్పుడు ఇలా చిన్న గాలాగా రాయాలి, ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఇచ్చిన తర్వాత ఇట్లా కొమ్ములాగా రాసి దీనికి తలకట్టు ఇవ్వాలి. ఇది స్మాల్ సర్కిల్ అనమాట షే. అలా కూడా ఇలా స్మాల్ సర్కిల్ ఇలా తిరిగి ఇలా పక్క వైపు తలకట్టు ఇవ్వాలి. ఇలా క్ష క మరియు దానికి ఒత్తు, ఇది కాలాగానే ఉంటుంది. ఇవి తలకట్లు కలిగిన అక్షరాలు. మరి తలకట్లు కలిగిన అక్షరాలు అంటుకొని ఉన్నవన్నమాట. ఈ అంటుకొని ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం రాత రాసినప్పుడు తలకట్లు అంటుకొనే ఉండాలి. అలా కాకుండా గ్యాప్ ఇవ్వకూడదు. అలా గ్యాప్ ఇవ్వడం వల్ల మరి రైటింగ్ యొక్క అందం చెడిపోతుంటుంది, మరి అక్షరాలు గుండ్రగా ఊపించవు, మరి అక్షరం వేరొక అక్షరం అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలా తలకట్లు ఉన్నటువంటి అక్షరాల లోపల కొన్ని భిన్నమైన తలకట్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకు చూసినట్టయితే ఊ, మీరు చూడండి ఊ ఇలా ఉంది, చూడండి తలకట్టు ఎలా ఉందో. ఊ కూడా అలాగే ఉంటుంది, దీర్ఘం ఊ. ఊ 2 గీతలు మరి ఇలా ఉంటుంది. అలాగే మీరు చూడండి జ, ఇట్లా ఓ రాసి ఇట్లా జ చూడండి, మరియు ట. ఇవి భిన్నమైనటువంటి తలకట్లు కలిగిన అక్షరాలు. మరియు తలకట్లు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటవి, మరియు అక్షరానికి కిరీటంలాగా ఉపయోగపడుతూ ఉంటవి. మీరు తలకట్లు ఎంత చక్కగా ఇచ్చినట్లయితే రైటింగ్ అంత చక్కగా ఊపిస్తూ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ తలకట్లను పెద్దగా ఇవ్వడమో, మరి చిన్నగా రాయడమో, లేదా గీతలాగా పెట్టడమో ఇలా చేయడం వల్ల అక్షరం ఎంత చక్కగా రాసినప్పటికి కూడా మరి దాని యొక్క అందం అనేది చెడిపోతుంటుంది. కాబట్టి తలకట్టును చక్కగా ఇవ్వండి. తలకట్లు ఇచ్చేటప్పుడు ఇలా రైట్ మార్క్ ఇవ్వాలి తప్పనిసరిగా. మరి తలకట్లు అంటుకొనున్న అక్షరాలను ఇప్పుడు రాసుకున్నాం మనం. ఇప్పుడు తలకట్లు ఉండి తలకట్లు అంటుకొని లేకుండా మనం చెప్పాం, పా అనే అక్షరం చెప్పాం. తలకట్లు ఉన్నా కూడా అంటుకొని అక్షరాలు, అది ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఇప్పుడు తలకట్లు అంటుకొని లేని అక్షరాలు రాస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, బోర్డు వైపు జాగ్రత్తగా చూడండి. చూడండి, తలకట్లు అంటుకొని లేని అక్షరాలు పా తీసుకున్నాను నేను. స్మాల్ సర్కిల్ పెట్టి కొమ్ము పెట్టాను నేను ఇక్కడ. మరి తలకట్లు ఇచ్చేటప్పుడు చూడండి, ఈ చిన్న సున్నా పైన ఇక్కడ రైట్ గుర్తు ఆకారంలో ఇలా పా పెట్టాలి. మరి ఫా, ఒత్తు ఫా కూడా ఇలాగే ఈ సున్నా పైన ఉండాలి తలకట్టు ఫా. మరి అలాగే మీరు ఘా చూడండి, ఒత్తు ఘా పాలాగా రాయాలి మరియు దానికి కొమ్ము పెట్టాలి. చాలామంది స్టూడెంట్స్
దీన్ని పెద్ద అక్షరంగా రాస్తుంటారు. అంటే చిన్న సున్నానే చిన్న వృత్తాన్ని పెద్దగా రాస్తుంటారు. అలా రాయడం వల్ల ఆ అక్షరము యా అనే అక్షరాన్ని స్ఫురిస్తూ ఉంటుంది. కాబట్టి చదవడానికి అనుకూలంగా ఉండదు, తప్పు అన్నమాట అది. సో ఇలా స్మాల్ సర్కిల్ చిన్న వృత్తం పెట్టినట్టయితే మరి పా, ఫా, ఘ ఒకే విధంగా ఉండే అక్షరాలు. ఇంకొకటి చూడండి హా. ఇది కూడా పాలాగానే ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక దీర్ఘం ఇచ్చేయాలన్నమాట మనం. ఇది హా అనే అక్షరం అవుతుంటుంది. చాలామంది స్టూడెంట్స్ హా మరియు వాను ఒకే విధంగా రాస్తుంటారు. వాకు దీర్ఘం రాసి దాని మీద తలకట్టు ఇస్తుంటారు. అలా కాకుండా పా రాసి ఈ యొక్క కొమ్ము మీదే దీర్ఘం ఉండాలి, ఈ యొక్క సున్నా మీద తలకట్టు ఉండాలి. ఓకే, ఇంకోటి చూడండి షా. ఇది కూడా పాలాగానే ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది స్ట్రేట్గానే ఇవ్వాలి. ఓకే, ఇది షా. ఫా, ఫా, ఘ, హ, ష. ఈ అన్ని అక్షరాలు కూడా ఒకే రకమైన పోలికలు కలిగిన అక్షరాలు. వీటన్నిటిని మనం ఒకేసారి సాధన చేయవచ్చు. అక్షరాలు కూడా చక్కగా వస్తవి. ఎందుకంటే సర్కిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి లెటర్స్, నాట్ ఓన్లీ సర్కిల్స్, మరి చిన్న సర్కిల్స్ ఎక్కువ ఉన్నటువంటి అక్షరాలు. ఈ చిన్న సర్కిల్స్ ఎక్కువ ఉన్నటువంటి అక్షరాలను మనం ఎక్కువగా సాధన చేసినట్లయితే మరి తెలుగు రాత గుండ్రనితనం అనేది ఇట్లా స్ఫురిస్తూ ఉంటుందన్నమాట. చిన్న సున్నాలు చక్కగా చుట్టినట్టయితే రాత అందం పెరుగుతుంది. ఓకే, ఇవి తలకట్లు ఉండి అంటుకొని లేని అక్షరాలు అన్నమాట. ఇంకోటి తలకట్లు లేని అక్షరాలు మీరు చూద్దాం. మీరు చూశాను ఒత్తు ఖ. ఓకే చూడండి బా. చూడండి బా తలకట్లు లేనటువంటి అక్షరాలు అన్నమాట. ఒకటి అన. ఇప్పుడు చూడండి ఇలా రాసి ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ లా అక్షరం. లాతో పాటు మీరు ఆ అనే కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఇలాగా బండిరా. ఇప్పుడు మనం వాడుక లోపల చాలా వెనుకబడినటువంటి అక్షరం. మనం గుర్రము అంటే ఇటువంటి రాసేది. ఇప్పుడు భాష సరళంగా అయింది కాబట్టి కొన్ని అక్షరాలు మనం వాడుకలో ఉపయోగించడం లేదు. ఇవన్నీ కూడా తలకట్లు లేని అక్షరాలు. మీరు చూసినట్టయితే నా అనే అక్షరాన్ని చాలామంది తప్పుగా రాస్తుంటారు. నా రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 36 అనే అక్షరాలను రాసి ఉంటారు, అంకెలను రాసి ఉంటారు అన్నమాట. సో వీటిని డిఫరెంట్గా రాయండి, వ్యతిరేకంగా రాయండి. 3ని వ్యతిరేకంగా రాస్తే ఎలా ఉంటుంది, మరి 6ని వ్యతిరేకంగా రాస్తే ఎలా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో చూడండి 3 మరియు 6 దీన్ని వ్యతిరేకంగా రాసినట్టయితే మనకు అన అనే అక్షరం వస్తుంది కరెక్ట్గా. మరి తెలుగు రాత లోపల చాలామంది తప్పుగా రాసే అక్షరాలు ఒక 4 ఉంటాయి చూడండి. అందులో నా ఒకటి, నాను మరియు రకరకాలుగా రాస్తుంటారు. తా ఒకటి మరియు మా మరియు యా ఒక విధంగా రాస్తుంటారు. ఈ అక్షరాల పట్ల కొద్దిగా సాధన చేసి వాటిని నిశ్చితంగా గమనించినట్టయితే మనం చక్కగా రాయవచ్చు మరియు చక్కటి తెలుగు రాతను మనం సొంతం చేసుకోవచ్చు.